ఆహ్, ఈ ఈ లెక్చర్ మీకు అరౌండ్ ఒక 35 మినిట్స్ ఉంటదండి. సో, దీనికి సంబంధించి సీఏకి సంబంధించి సీఏ రిలేటెడ్ సీఎంఏ అని ఇంకో కోర్స్ ఉంది. ఆ కోర్సెస్‌కి సంబంధించి ఏ డౌట్స్ మీకున్నా ఎవ్రీథింగ్ ఇందులో క్లారిఫై అయిపోతాయి. సో, నేనన్నీ చెప్తాను. ఇన్ కేస్ మీకేమైనా అడిషనల్‌గా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే నన్ను యూ కెన్ స్టాప్ మీ. యూ కెన్ ఆస్క్. ఓకే. సో, పేరెంట్స్ అందరికీ కూడా, ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా ఉన్న డౌట్స్ అన్నీ ఇందులో క్లారిఫై చేయాలి. అది ఈ పర్పస్. ఈ వీడియో పర్పస్. సో, ఈ వీడియోని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాము. రేపొద్దున మీకు మళ్ళీ ఏదైనా ఫర్దర్ డౌట్ వచ్చినా అక్కడ రెఫరెన్స్ కోసం ఉండడం కోసం. ఓకే. రైట్. సో, లెట్ మీ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. నేను రవికిరణ్ నా పేరు. ఐ యామ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నేను సీఏ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ 2018లో క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా టీచింగ్‌లో ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ ప్రాక్టీస్ కూడా ఉంది. సో, సీఏ ప్రాక్టీస్‌లో ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ టీచింగ్‌లో కూడా ఉన్నాను. నౌ ఎగ్జాక్ట్‌గా అసలు ఈ సీఏ అంటే ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి? ఎవ్రీథింగ్ వి విల్ సీ. దేర్ ఈస్ ఎ బోర్డ్ కాల్డ్ యాస్ ఐసీఏఐ. ఐసీఏఐ అని ఒక బోర్డ్ ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒక బోర్డ్ ఉంది. ఈ బోర్డ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ పెడుతుంది. సో, మీకు ఆ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాగా సీఏ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది కంప్లీట్ అయిపోతే సీఏ ఇంటర్ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా అయిపోతే సీఏ ఫైనల్ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు మొత్తం 3 లెవెల్స్‌లో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు ఎంట్రన్స్ రాయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఖచ్చితంగా 12థ్ క్లాస్ అయ్యి ఉండాలి. 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. సో, ఇంటర్మీడియట్ అయిపోతే మీరు డైరెక్ట్‌గా సీఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. వేరాజ్ ఈ సీఏ ఫౌండేషన్‌లో మీకు 4 సబ్జెక్టులుంటాయి. సీఏ ఫౌండేషన్‌లో దేర్ ఆర్ 4 సబ్జెక్ట్స్. అందులో సబ్జెక్ట్ నంబర్ 1 అకౌంట్స్, సబ్జెక్ట్ నంబర్ 2 లా, సబ్జెక్ట్ నంబర్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఇంకో పేపర్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మ్యాథ్స్ అని అనుకోండి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అవి ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ పేపర్ ఎకనామిక్స్ అని ఇంకొక పేపర్ ఉంటుంది. సో, ఈ 4 సబ్జెక్టులు కూడా ఈ 4 సబ్జెక్టులు ఒక 3 సబ్జెక్టులు అంటే ఒకటోది, మూడోది, నాలుగో పేపర్ ఈ 3 కూడా ఇంటర్మీడియట్‌లో అంటే 10థ్ తర్వాత జాయిన్ అయ్యే ఇంటర్మీడియట్‌లో ఎంఈసీ అనే గ్రూప్ తీసుకుంటే ఈ 3 సబ్జెక్టులు మ్యాచ్ అవుతాయి. కాబట్టి మీరు 2 సంవత్సరాలు పూర్తిగా ఎంఈసీ చదవడం వల్ల సీఏ ఫౌండేషన్‌కి కావాల్సిన మినిమం బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటది. దానికి తోడు అడిషనల్‌గా మనం కొంచెం ప్రిపేర్ అయితే సీఏ ఫౌండేషన్ పాస్ అవ్వడం లిటిల్ ఈజీ అవుతుందన్నమాట. సో, సీఏ ఫౌండేషన్‌లో మనకు కొత్తగా యాడ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి? లా. లా అనే ఒక సబ్జెక్ట్ మనం చదువుకుంటే సరిపోద్ది. ఆ లాలో కూడా మనం చదివేది బిజినెస్‌కి సంబంధించిన లా చదివితే సరిపోద్ది. బిజినెస్ సంబంధించిన లా. సో, ఇది క్రిమినల్ లా, సివిల్ లా అవి కాదు ఇవి. బిజినెస్ లాస్ అన్నమాట. సో, ఇందులో ఒక 5, 6 చాప్టర్‌లు ఉంటాయి. ఆ 5, 6 చాప్టర్‌లు మనం చదువుకుంటే మనం ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులు కూడా మనకి 400 మార్కులకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 400 మార్కులకి. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. మనకు రావాల్సింది 40 మార్కులు రావాలి. మినిమం రావాల్సింది ఎంతండి? ఒక్కొక్క సబ్జెక్టులో ఎంత రావాలి? 40 మార్కులు వస్తే గాని మనం పాస్ అవ్వలేం. జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ 4 సబ్జెక్టులు ఉండడం జరిగింది. 4 సబ్జెక్టులో మనకి ఒక్కొక్క సబ్జెక్టులో మినిమం 40 మార్కులు రావాలి. అండ్ అన్ని సబ్జెక్టులు కలిపి కూడా ఓకేనా? మీకు మినిమం రావాల్సిన మార్కులు ఏంటండి?
200 మార్కులు వస్తే గానీ మనం పాస్ అయినట్టు కాదు. సో, ఇది కూడా మనం క్వాలిఫై అయితే, సీఏ ఫౌండేషన్ మనం క్వాలిఫై అయితే, ఇది ఎప్పుడు పెడతారు ఎగ్జాము? మనకి ఇంటర్మీడియేట్ ఎప్పుడు అవుద్దండి జనరల్‌గా మార్చ్‌లో అయిపోతాయి. ఇప్పుడు 2025 నుంచి లెక్కేసుకుందాం. 2025. సో, 2025 నుంచి 2027 మనకు 2 సంవత్సరాలు ఇంటర్మీడియేట్ అయిపోతే, సో ఇది మార్చ్‌లో అయిందనుకోండి, మీకు మేలో ఎగ్జామ్ వస్తది. అంటే మధ్యలో ఒక ఏప్రిల్ మంత్ గ్యాప్ ఉంటుంది. సో, ఈ మే 2027లో తను ఫౌండేషన్ ఎగ్జాము, ఒక స్టూడెంట్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి కుదురుతుంది. అందులో మనకు 400 మార్కులకి 200 మార్కులు వస్తే, తను ఎందులోకి ప్రమోట్ అయిపోతాడు? సీఏ ఫౌండేషన్ నుంచి సీఏ ఇంటర్‌కి ప్రమోట్ అయిపోతాడు. సో, ఈ సీఏ ఇంటర్ నెక్స్ట్ సీఏ ఇంటర్ స్టార్ట్ అవుతుంది. సీఏ ఇంటర్. ఈ సీఏ ఇంటర్ టెక్నికల్‌గా 8 నెలలు, 8 మంత్స్ కోర్స్ ఇది. 8 నెలలు. అంటే ఫౌండేషన్ అయిపోయిన తర్వాత 8 నెలల తర్వాత ఏ అటెంప్ట్ వస్తే ఆ అటెంప్ట్ మనం రాయొచ్చు. ఎగ్జామ్ రాయొచ్చు. మనకి సంవత్సరానికి 3 అటెంప్ట్‌లు ఉంటాయి. సంవత్సరానికి 3 అటెంప్ట్‌లు పాసిబుల్ అన్నమాట. 3 అటెంప్ట్‌లు ఎలా పెడతారంటే, ఇప్పుడు ఐసీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నాను కదా ఇందాక, 3 అటెంప్ట్‌లు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ మీకు మేలో, సెకండ్ వన్ సెప్టెంబర్‌లో, థర్డ్ వన్ జాన్యువరిలో. అంటే దాని మీనింగ్ ఏంటి? మే 2027 అనుకోండి రాసేది. ఒకవేళ ఫెయిల్ అయితే 2027 సెప్టెంబర్, ఒకవేళ ఫెయిల్ అయితే 2028 జాన్యువరి. అలా సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి ఎగ్జామ్స్? 3 టైమ్స్ జరుగుతాయి. సేమ్ అది సీఏ ఫౌండేషన్ అయినా 3 సార్లే జరుగుతుంది, సీఏ ఇంటర్ అయినా 3 సార్లు జరుగుతుంది, సీఏ ఫైనల్ కూడా 3 సార్లు జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడైనా ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిపోతే మనకు ఒక సంవత్సరం పోయినట్టు కాదు. మహా అయితే మళ్ళీ ఇంకో 4 నెలల్లో మళ్ళీ ఏమొస్తది? మళ్ళీ ఇంకో అటెంప్ట్ రాసుకునడానికి మనకి ఛాన్స్ వస్తది. అండ్ ఇది సప్లిమెంటరీ టైప్ కాదు. మనకి ఇంటర్మీడియేట్ చూసారా 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటది. అలా కాదు ఇది. మీరు ఎన్ని సార్లు ఫెయిల్ అయినా అది మీకు ఎక్కడ మార్క్ లిస్ట్ లో గానీ, సప్లిమెంటరీలో పాస్ అయ్యాడు గానీ అలా ఏం ఉండదన్నమాట. డైరెక్ట్ గా మీకు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయితే ఎలాంటి వాల్యూ ఉంటదో, 4 అటెంప్ట్ లో పాస్ అయినా అలాంటి వాల్యూ ఉంటది. మీరు ఎన్ని అటెంప్ట్లు రాశారంటే అసలు ఇర్రెలవెంట్ అనమాట. సో ఈ కోర్స్ ఏంటంటే మనం 40 సంవత్సరాలు ఎక్కువ కూడా మొదలు పెట్టొచ్చు. 60 సంవత్సరాలలో కూడా ఈ కోర్స్ రాయొచ్చు. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. సో మీకు ఇక్కడ సీఏ ఇంటర్ 8 నెలలు లెక్కేసుకుంటే మీకు 2028లో మళ్ళీ మేలో అటెంప్ట్ వస్తది. అంటే కరెక్ట్ గా సంవత్సరం. మనం ఫౌండేషన్ పాస్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరం లోపు మళ్ళీ మనకేమొస్తది? సీఏ ఇంటర్ రాసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు సీఏ ఇంటర్‌లో మళ్ళీ మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ మనకు మళ్ళీ ఉంటాయి. ఫౌండేషన్‌లో 4 సబ్జెక్టులు అయితే ఇంటర్‌లో 6 సబ్జెక్టులు. సో ఈ 6 సబ్జెక్టులు కూడా మనం కావాలంటే ఒకేసారి ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా జరుగుతాయంటే, ఈ రోజు ఫస్ట్ ఎగ్జామ్ అనుకోండి, రేపు హాలిడే, మళ్ళీ ఎల్లుండి ఇంకో ఎగ్జామ్, మళ్ళీ తర్వాత రోజు హాలిడే, ఆ తర్వాత రోజు ఎగ్జామ్, అలా రోజు తప్పించి రోజు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సీఏ ఇంటర్‌లో 6 సబ్జెక్టులు కదా! అంటే ఎన్ని రోజులు జరగాలి? ఈ రోజు ఫస్ట్ ఎగ్జామ్, ఎల్లుండు, ఆ పై రోజు, అలా మనకి 6 సబ్జెక్టులు జరుగుతాయి. మనకి 6 సబ్జెక్టులు ఒకేసారి మనం రాయలేము అనుకున్నప్పుడు, మనం కావాలంటే దాన్ని 2 గ్రూపుల కింద డివైడ్ చేసుకొని, గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 డివైడ్ చేసుకొని, ఒక 3 సబ్జెక్టులు గ్రూప్ 1, ఒక 3 సబ్జెక్టులు గ్రూప్ 2 కింద మనం డివైడ్ చేసుకొని కూడా రాయొచ్చు. అంటే ఒక గ్రూపు 3 సబ్జెక్టులు మేలో రాసి, ఇంకో 3 సబ్జెక్టులు మళ్ళీ ఎప్పుడు రాయడానికి అవుతుందండి? మళ్ళీ సెప్టెంబర్‌లో రాసుకోవచ్చు. సో ఇలాంటి అవకాశం మనకుంటది. అంటే అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదవడం కొంచెం స్టూడెంట్‌కి డిఫికల్ట్ అయితే, వాళ్ళు దీనిలో కూడా ఒక్కొక్క గ్రూప్ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి పూర్తి అవకాశం ఉంటది. ఇందులో కూడా ఎన్ని మార్కులండి? ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మళ్ళీ 100 మార్కులు పెడతారు. అంటే 300 మార్కులకి పెడతారు. సో మనకి ప్రతి సబ్జెక్ట్ మినిమమ్ ఎంత రావాలి? 100, 100, 100కి పెడతారు. మినిమమ్ ఎంత రావాలి? ప్రతిసారి ఆ 40 మార్కులు రావాల్సిందే. మినిమమ్ 40 రావాలి. అన్నీ కలిపితే 50% రావాలి. అంటే 300కి సగం ఎంత? 150. అంటే 3 కలిపితే 150 మార్కులు ఆర్ అంతకన్నా ఎక్కువ రావాలి. ఇలా వస్తే ఒక గ్రూపు స్టూడెంట్ క్వాలిఫై అయినట్టు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 నెలల గ్యాప్‌లో రండి కూర్చో. సో గ్రూప్ 1 మీకు 3 సబ్జెక్టులు అని చెప్పాను. ఏ అటెంప్ట్‌లో రాస్తారు? మే అటెంప్ట్‌లో రాస్తే, గ్రూప్ 2 మళ్ళీ మనం ఎప్పుడు రాసుకోవచ్చు? సెప్టెంబర్‌లో రాసుకోవచ్చు. అది కూడా మళ్ళీ 100 మార్కుల పేపర్‌లు ఉంటాయి.
ఒక్కొక్క పేపర్కి మనకి ఎంత రావాలి? 40 మార్కులు రావాలి. అన్ని కలిపితే మనకి ఎంత రావాలి? మళ్ళీ 150 మార్కులు రావాలి. అంటే సగం కన్నా సగం అంతకన్నా ఎక్కువ రావాలి. సో ఇది మనకు సిఏ ఇంటర్ అనేది పాస్ అవ్వాలంటే. ఓకేనా? సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఏ సబ్జెక్టులు ఉంటాయి ఇందులో? ఏ సబ్జెక్టులు ఉంటాయి సార్? ఏముండదు, స్టార్టింగ్ నుంచే సిఏ ఫౌండేషన్ లో మనకి ఏ సబ్జెక్టులు అయితే ఉంటుంటాయో ఎక్సెప్ట్ ఈ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ మళ్ళీ మనకి ఫర్దర్ లెవెల్స్ లో రావు. కానీ అకౌంట్స్, ఈ సిఏ ఇంటర్ ఎలాంటిదంటే ఉన్న 6 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 6 సబ్జెక్టులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో మనం ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అలా 6 వేరు వేరు సబ్జెక్టులు, బట్ అన్నిటికీ ఉద్యోగ అవకాశాలు ప్రతి సబ్జెక్ట్ లోనే ఉంటాయి అన్నమాట. సో మీకు అకౌంట్స్, లా, ట్యాక్స్ వినే ఉంటారు మీరు. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి ఇలాంటివన్నీ ఫస్ట్ గ్రూప్ లో ఉంటాయి. ఫస్ట్ 3 సబ్జెక్టులు అవి. సెకండ్ గ్రూప్ లో మీకు మళ్ళీ కాస్టింగ్ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది, కొత్త సబ్జెక్ట్. కాస్టింగ్, ఆడిటింగ్, మళ్ళీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలా ఒక 6 సబ్జెక్టులు మీకు యాడ్ అవుతాయి. సో ఈ 6 సబ్జెక్టులు జాగ్రత్తగా మనం చదివి ఆ సంవత్సరంలో మనం క్లియర్ చేసుకోగలిగితే ఆ తర్వాత మీకు ఆర్టికల్షిప్ అని 2 సంవత్సరాలు, ఆర్టికల్షిప్ అని 2 సంవత్సరాలు ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆల్రెడీ సిఏ పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, పాస్ అయిపోయిన వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక సిఏ మీరు పాస్ అయిపోతే ఏం పని చేస్తారో ఆ పనిని పాస్ అవ్వక ముందే మనం నేర్చుకుంటాం. 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ మనం జాగ్రత్తగా నేర్చుకొని ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు 10 నుంచి ఒక 15,000 వరకు మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. స్టైఫండ్ కూడా మనకి ఇస్తారనమాట. అంటే మన స్టూడెంట్ ఖర్చుల కోసం తనకి. అప్పటికి తన ఏజ్ ఎంత ఉంటుంది? మహా అయితే ఇంటర్మీడియట్ అయ్యే టైంకి 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. దాని తర్వాత ఇంకో సంవత్సరం అయితే ఇది పాస్ అవ్వచ్చు. అంటే 18 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు తన ట్రైనింగ్కి వెళ్ళిపోతే తన కాళ్ళ మీద తను నిలబడడానికి అట్లీస్ట్ 10 నుంచి 15,000 రూపాయలు తను ఓన్ గా సంపాదించుకోగలుగుతాడు 18 సంవత్సరాలకి. సో ట్రైనింగ్ కూడా దేని మీద ఉంటది? ఈ సబ్జెక్ట్లే. మనం ఏ సబ్జెక్టులు అయితే నేర్చుకుని పాస్ అయ్యామో ఆ సబ్జెక్ట్లే ప్రాక్టికల్ ట్రైనింగ్ కి మనం వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైందండి ఇక్కడ వరకు? ఇప్పటికి తన ఏజ్ ఎంత ఉంటుందో ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు ట్రైనింగ్ కదా. ఆర్టికల్షిప్ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ట్రైనింగ్. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ దీని తర్వాత లాస్ట్ ఇంకో ఎగ్జామ్ అని చెప్పాను. మొత్తం ఎన్ని ఎగ్జామ్లు అండి? 3. సో మనం ఇక్కడ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యాం, ఇంటర్ క్వాలిఫై అయ్యాం, ఫైనల్ కి ఇప్పుడు వచ్చాం. ఫైనల్ కి ఆ ఫైనల్ లో మళ్ళీ మనకి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఫైనల్ లో కూడా 6 సబ్జెక్టులు ఉంటాయి. సో సిఏ ఫైనల్ ఇది కొంచెం టఫ్ ఎగ్జామినేషన్. అదే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టాప్ 5 ఎగ్జామ్స్ లో టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ లో ఇది కూడా ఒక ఎగ్జామ్ అనమాట. అలాగని మనం క్రాక్ చేయలేము అని అనుకోకూడదు. ఖచ్చితంగా పాస్ అవుతాం. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఒకసారి ఫెయిల్ అయినా మనం సంవత్సరం పాటు వెయిట్ చేయక్కర్లేదు. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ 4 నెలల్లోనే మళ్ళీ ఇంకో అటెంప్ట్ వస్తుంది. అలాగే 6 సబ్జెక్టులు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. 3 కింద కూడా రాసుకోవచ్చు. సో సిఏ ఫైనల్ లో కూడా మనకి 6 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది. ఈ 6 సబ్జెక్టుల్లో 3 కింద డివైడ్ చేసుకొని మళ్ళీ మనం రాసుకుంటాం. స్టూడెంట్ నిజంగా క్యాపబుల్ అయితే 6 ఒకేసారి రాయగలడు అనుకుంటే మేమే చెప్తాం 6 రాస్తే తను పాస్ అవుతాడని. ఒకవేళ వద్దు డౌట్ అని అనిపిస్తే మనం 3 కింద రాసుకుంటాం. దీనిలో కూడా మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 కింద ఉంటాయి. ఇందులో కూడా 300 మార్కులకి 150 రావాలి. ఇందులో 300 మార్కులకి 150 రావాలి. సార్ మరి ఇలా అయితే అందరూ కూడా 2 గ్రూపులు ఒకేసారి ఎందుకు సార్ రాయడం? ఒక్కొక్కటి రాసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 2 గ్రూపులు రాస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక గ్రూప్ లో సే ఎగ్జాంపుల్ 140 మార్కులు వచ్చాయి. 140 నార్మల్ గా మీరు చెప్పండి, 150 వస్తే కానీ పాస్ అవ్వరు. సో 140 వచ్చిందంటే ఫెయిల్ అయిన కదా దాని అర్థం. రెండో గ్రూప్ లో 300కి 160 వచ్చాయి. 150 వస్తే పాస్, 160 వచ్చాయి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే టోటల్ ఏమో 600 మార్కులకి మీరు 140, 162 కలిపితే ఎంత అయిందండి? 300 అయింది. 300 అంటే 2 గ్రూపులు పాస్ అయిపోయినట్టు. మీరు ఒక్కొక్క గ్రూప్ రాసుంటే గ్రూప్ 1 ఫెయిల్. ఎందుకు ఫెయిల్? 150 రావాలి, 140 వచ్చాయి. కానీ రెండో గ్రూప్ కూడా రాయడం వల్ల ఏమైంది? 140, 160 ఒక దాంట్లో తక్కువ, ఇంకో దాంట్లో ఎక్కువ వచ్చి 2 కలిపి గ్రూప్ మనం పాస్ అయిపోతాం మొత్తం.
గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కలిపి పాస్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు మేము ఏం గైడ్ చేస్తాం, రెండు రాస్తే మంచిదని చెప్తాం. అండ్ దానికి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం సింపుల్ అయింది. ఎందుకు సింపుల్ అయిందో నేను చెప్తాను చూడండి. ఇంతకు ముందు సిఏ ఇంటర్ చదువుకోవడానికి 9 నెలలే టైం ఉండేది. 9 నెలలు. ఆ 9 నెలల్లోనే 8 సబ్జెక్టులు చదవాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త సిలబస్ లో సిఏలో 8 కాస్త 6 సబ్జెక్టులు చేశారు. 8 కాదు 6. అండ్ 9 నెలలు కాస్త 11 నెలలు అయింది. అంటే ఇంకో 2 నెలలు మనం ప్రిపరేషన్ టైం కూడా పెరిగింది. దానివల్ల స్టూడెంట్ కి పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ పెరిగాయి. అర్థమైందా? సో పాత సిలబస్ కన్నా కొత్త సిలబస్ కొంచెం ఈజీ అయిందంటే క్వశ్చన్ పేపర్ ఈజీ అయిపోలేదు. ఏమి ఈజీ అయింది, చదువుకోవడానికి కొంచెం ఎక్కువ టైం దొరికింది. అట్ ద సేమ్ టైం 8 సబ్జెక్టులు చదవాల్సింది కాస్త 6 సబ్జెక్టులు అయ్యాయి. దానివల్ల సిఏ కొంచెం ఈజీ అయింది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది డీటెయిల్డ్గా. నౌ ఇందులో కొన్ని ట్విస్ట్లు మళ్ళీ ఈ కోర్సులో ఇప్పటి వరకు ఎలా ఈజీగా వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఇందులో ఇప్పుడు కొన్ని ట్విస్ట్లు యాడ్ చేస్తాం. మనకి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, ఇక్కడ 40 మార్కులు అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టే. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఫౌండేషన్ చూడండి, ఫౌండేషన్ లో 40 40 40 40 రావాలి. ఒకటి 39 వచ్చింది అనుకోండి, అది పోయింది, మిగతా గ్రూప్ కూడా పోతుంది. అప్పుడు మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మొత్తం అన్ని సబ్జెక్టులు రాయాల్సి వస్తుంది. అది సిఏ ఫౌండేషన్ లో ఉన్న ట్విస్ట్. సిఏ ఇంటర్ సంబంధించి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం. సిఏ ఇంటర్ కూడా మనం 3 సబ్జెక్టుల కింద రాసామనుకోండి, ఒకటి పోతే ఆ 3 పోయినట్లు, ఒకటి పోతే ఆ 3 ఫెయిల్ అయినట్టు. 6 ఫెయిల్ అయినట్టు కాదు, ఒకటి పోతే ఆ 3 ఫెయిల్ అయినట్టు. అయితే గ్రూప్ వైజ్ తీసుకుంటే ఒకవేళ 6 రాశారనుకోండి, 6 రాసినా గ్రూప్ వైజే చూస్తారు. అంటే ఇలా వచ్చింది మీకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ గ్రూప్ లో మీకు 60 50 40 వచ్చాయి. అంటే ఎంత టోటల్ 150. సెకండ్ గ్రూప్ లో 60 50 39 వచ్చింది. 39. అప్పుడు ఇది ఎంత అయినట్టు 149. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ గ్రూప్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఒకటి పోతే ఆ 3 పోయినట్టు అన్నాను కదా, అంటే సెకండ్ గ్రూప్ లో ఈ 3 ఫెయిల్ అయినట్టు. కానీ ఫస్ట్ గ్రూప్ మీరు చూస్తే అన్ని పాస్ అయిపోయాడు. చూడండి, అన్ని పాస్ అయిపోయాడు కాబట్టి గ్రూప్ 1 పాస్, గ్రూప్ 2 ఫెయిల్. అన్ని 6 సబ్జెక్టులు ఒకసారి రాసాం, కానీ ఒక గ్రూప్ పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, 6 పోయినట్టు కాదు. అయితే మీకు ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏదైనా సబ్జెక్ట్ 60 మార్కులు వస్తే, 60 వస్తే ఆ 60 వచ్చిన సబ్జెక్టు నెక్స్ట్ అటెంప్ట్ రాయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఫెయిల్ అయిపోయారని చెప్పాను కదా, గ్రూప్ 2 ఫెయిల్ అయిపోయారు కదా, అది ఎందులో ఫెయిల్ అయిపోయారు సార్ అని అడిగితే 3 ఫెయిల్ అయిపోయినట్టే. కాకపోతే ఈ 60 వచ్చిన సబ్జెక్టు నెక్స్ట్ టైం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అంటే గ్రూప్ ఫెయిల్ అయిపోయినా సబ్జెక్ట్ పాస్ అయిపోయినట్టు. అంటే నెక్స్ట్ టైం ఎన్ని రాయాలి, ఇది రాయాలి, రెండో సబ్జెక్టు మూడో సబ్జెక్టు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ స్టూడెంట్కి డీటెయిల్గా తెలియాలి. మనం కోర్సులో లోపలికి వస్తున్నామంటే అందులో ఉన్న రూల్స్ ఏంటి, అందులో ఉన్న సబ్జెక్టులు ఏంటి, పాస్ అవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం అక్కడ తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆ రీజన్ కోసం ఈ డీటెయిల్స్ చెప్పడం. సో మీకు అర్థమై ఉంటే సిఏ ఫైనల్లో కూడా 6 సబ్జెక్టులు అని చెప్పాను కదా, ఆ 6 సబ్జెక్టులు సిఏ ఇంటర్లో ఉన్న సబ్జెక్టులే అడ్వాన్స్డ్ లెవెల్లోకి వస్తాయి. సిఏ ఇంటర్లో ఉన్నవే అకౌంట్సే మళ్ళీ అడ్వాన్స్డ్గా మారుతుంది. లా ఇప్పుడు లేదు, తీసేశారు. సిఏ ఫైనల్లో కూడా 8 ఉండేవి, ఇప్పుడు 6 చేసేసారు. సో మీకు మొత్తం 4 సబ్జెక్టులు తగ్గిపోయి, ఇంటర్ లెవెల్లో 2 తగ్గిపోయి, ఫైనల్ లెవెల్లో కూడా 2 తగ్గిపోయి. సో ఇలా మనం సిఏ అనేది కొంచెం ఈజీ అవ్వడం జరిగింది రీసెంట్గా. ఒక సంవత్సరం నుంచి కొంత ఈజీ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో పిల్లలు చాలా మంది అనుకుంటారు, మనం ఎంతకాలం పేరెంట్స్కి బర్డెన్గా ఉంటాం, తొందరగా సెటిల్ అవుదాం అని అనుకున్న వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చినప్పటికే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్ని అవకాశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ ఫెసిలిటీ ఇండియాలో మీ ఏ అదర్ కోర్స్కి వెళ్ళినా ఉండదు. మీరు ఏ కోర్స్కి వెళ్ళినా 18 సంవత్సరాలకే మన కాళ్ళ మీద మనం నిలబడి 15-20 వేలు సంపాదించుకునే క్యాపబిలిటీ అనేది ఈ ఒక్క కోర్సులోనే చదువుతున్నప్పుడే మనకి వితిన్ 18 ఇయర్స్ పాసిబిలిటీ ఉన్న ఇది ఒకటి కోర్సే ఉంటుంది. ఇంకే కోర్సు అలా ఉండదు. ఓకేనా? సో
ఇది మొత్తం ఎన్నాళ్ళు పడుతుంది అనే డౌట్ రావచ్చు. 10th తర్వాత ఎన్నాళ్ళు పట్టొచ్చు అంటే 10th తర్వాత 2 సంవత్సరాలు మనకి ఇంటర్మీడియట్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 2 ఇయర్స్. తర్వాత 2 ఇయర్స్ తో పాటు వెంటనే సిఏ ఫౌండేషన్ అయిపోద్ది కదా, నెల రోజుల గ్యాప్ లో సిఏ ఫౌండేషన్ అయిపోద్ది. సో అందుకే దీన్ని కలిపిస్తాను ఇదంతా. దీని తర్వాత 1 ఇయర్ దీనికి సిఏ ఇంటర్ కి 1 ఇయర్ సిఏ ఇంటర్. దీని తర్వాత 2 సంవత్సరాలు ట్రైనింగ్, 2 సంవత్సరాలు ట్రైనింగ్. తర్వాత సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. అంటే మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇక్కడ ఒక 2 సంవత్సరాలు, ఇక్కడ ఒక సంవత్సరం అంటే 3, ఇక్కడ 2, 5. ఆ రిజల్ట్ లో అన్ని రావడం కోసం అంటే ఇక్కడ కూడా ఫైనల్ ఉంది కదా, ఇక్కడ ఒక 6 నెలలు యాడ్ చేసుకోండి. 5.5 సంవత్సరాలు. 10th తర్వాత 5.5 సంవత్సరాలు అంటే స్టూడెంట్ కి 20.5 అంటే 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు పాస్ అవ్వగలిగే, సెటిల్ అవ్వగలిగే ఒక కోర్స్ ఇది. ఇంత టైం పడుతుంది. సార్ ఫెయిల్ అయితే చాలా మంది మనకి భయపడతా ఉంటారు, సిఏ చాలా టఫ్ గా ఉంటది, మరి ఎలాగ జాయిన్ అయితే పాస్ అవుతామా, అది ఫెయిల్ అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి. సార్ ఫెయిల్ అయిపోతే మనకు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టు కాదు. పేరెంట్ కూడా అది అర్థం చేసుకోవాలి. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయితే 4 నెలల్లోనే మళ్ళీ అటెంప్ట్ వస్తుంది. అది మనకు సంవత్సరాలు వేస్ట్ అయిపోయి ఏజ్ దాటేసి మనం వెళ్ళిపోం. మీరు ఎంతైనా ఒక 20-21 దగ్గర మనం పాస్ అవ్వాల్సింది. హార్డ్లీ ఎంత లేట్ అయినా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వేసుకోండి. అంటే 22-23 సంవత్సరాలు వచ్చినప్పటికి మాక్సిమం కేసు మనం పాస్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 21-22 సంవత్సరాలకు మనం సెటిల్ అయ్యే అవకాశం మనకు ఉన్నప్పుడు అది కూడా ఎలా సెటిల్ అవుతాం? మినిమం జాబ్ ప్యాకేజెస్ స్టార్టింగ్ శాలరీసే మీకు ₹1,00,000 కన్నా ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ ప్యాకేజ్. దానికి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే జాబ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దాదాపు 2 లక్షల వరకు అది రీచ్ అవుతుంది. నెలకి 2 లక్షలు సంపాదించుకునే క్యాపబిలిటీ ఈ కోర్స్ మనకి ఇస్తుంది. సో దానికి ఒక 6 నెలలు లేట్ అయినా మన లైఫ్ 60 సంవత్సరాలు బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ 6 నెలలు వేస్ట్ అయిపోతుందని చెప్పి కంగారు పడిపోయి ఇప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దానివల్ల నష్టం ఎక్కువ లేదు. స్టూడెంట్ తప్పులు ఎక్కడెక్కడ చేశాడో అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రాపర్ గైడెన్స్, సరే ఎక్కడ తప్పులు చేసాం, ఎలా మార్చుకోవాలి అనే గైడెన్స్ ప్రాపర్ గా ఫ్యాకల్టీ దగ్గర తీసుకుంటే పాస్ అవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే స్టార్టింగ్ నుంచి వీళ్ళకి ఉండాల్సింది ఏంటి అంటే లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు బాగా వినాలి. వింటేనే 60% తను పాస్ అయిపోయినట్టు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఎగ్జామ్స్ అప్పుడు ప్రాపర్ డిసిప్లిన్డ్ గా చదువుకుంటే 100కి 100% పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మేము సబ్జెక్ట్ ని చెప్పి అలవాటు అయిపోయింది మాకు. సో కష్టమైన ఒక సబ్జెక్ట్ ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది మాకు బాగా తెలుసు. సో మేము వాళ్ళకి ఆ పూర్తి సపోర్ట్ మేము ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా దాన్ని వింటే అక్కడే సగం వాళ్ళకి అయిపోయినట్టు, సగం వాళ్ళు అక్కడే క్వాలిఫై అయిపోయినట్టు. వింటే సగం అయిపోతాయి, మిగతాది ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి లేదా హాస్టల్లో ఉంటే హాస్టల్లో చదివి ఎగ్జామ్స్ వరకు కేర్ఫుల్ గా వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ వరకు కేర్ఫుల్ గా చదువుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. సో ఇది మొత్తం 5.5 సంవత్సరాల కోర్సు. దీని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు కోర్సుకు సంబంధించి? అవునండి సార్, ట్రైనింగ్ అనేది ఇండియాలో ఆల్రెడీ పాస్ అయిపోయిన సిఏలు చాలా మంది ఉంటారు. ఎవరి దగ్గరైనా మనం చేసుకోవచ్చు. వాళ్ళు విశాఖపట్నంలోనే చేసుకోవచ్చు, నా దగ్గర కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాను కాబట్టి నా దగ్గర కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫీసులు బోల్డ్ ఇవాళ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇలా వెళ్తే తీసుకోవడానికి రెడీగా చాలా మంది ఉన్నారు, కానీ స్టూడెంట్స్ లేరు. ఓకే, సో ట్రైనింగ్ పీరియడ్ మేము పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మేము పంపించగలుగుతాం. లేదు బెంగళూరు హైదరాబాద్ వెళ్తే బెస్ట్ ట్రైనింగ్ మనకు దొరుకుతుంది అని అనిపిస్తే అక్కడికి వెళ్తారు. సో లేదు విశాఖపట్నంలో ఇక్కడ చేస్తాము, మంచి ఫర్మ్స్ లో చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సిఏ చేయడానికి అవకాశం ఉంటుంది.
డిగ్రీ నుంచి వస్తే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, ఎంట్రన్స్ టెస్ట్ ఫౌండేషన్. ఆ డిగ్రీ నుంచి వస్తే సిఏ ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, సిఏ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు డిగ్రీ నుంచి వస్తే. సో డిగ్రీ పాస్ అయ్యి మనం సిఏకి వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఏం రాస్తే సరిపోద్ది, సిఏ ఇంటర్ రాస్తే సరిపోద్ది. మిగతాదంతా సేమ్ మిగతాదంతా యాస్టీస్ ఫాలో అవ్వాల్సింది. ట్రైనింగ్ 2 years చేయాలి, అన్ని చేయాలి. ఎవరైనా పర్వాలేదు, ఎప్పుడు డిగ్రీ అయిపోయినా పర్వాలేదు, ఫ్రెషర్ అవ్వాలని రూల్ ఏమి లేదు. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఈ డౌట్ వస్తుంది. ఓకే, మనం కష్టపడి చదివాం కానీ ఫెయిల్ అయిపోయాడు, అప్పుడు ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే మన దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది? ఇంటర్ ఒకటే ఉంటుందా? అంతే కదా, 12th class అయిన తర్వాత సిఏకి వచ్చాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకేం ఉండదు, ఇంటరే ఉంటుంది. మరి అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి, మధ్యలో ఆగిపోద్ది కదా అనుకున్న వాళ్ళకి అలా ఏం ఆగదు. ఇంటర్మీడియట్ 12th class ఎప్పుడైతే అవుతుందో 12th class అవ్వగానే మనం సిఏలోకి వచ్చాం కదా, సిఏ ఫౌండేషన్ చేసాం. దీంతో పాటు సైమిల్టేనియస్ గా డిగ్రీ కూడా జాయిన్ అయిపోతాడు తను. డిగ్రీ మనం బేసిక్గా 12th తర్వాత డిగ్రీ చేస్తాం కదా, డిగ్రీలో బీకామ్ తను జాయిన్ అవ్వచ్చు. బీకామ్ కానీ బీబీఏ కానీ ఇలాంటి కోర్సులు ఏవైనా కూడా తను జాయిన్ అవుతూ కూడా సిఏ చదువుకోవచ్చు. కాబట్టి సిఏ చదువు వేరు, అదే ప్రొఫెషనల్. ఇది అకాడమిక్ గా మనం ఎక్కడ ఆగం. సో ప్రొఫెషనల్ సిఏ చేసుకుంటూ కూడా మనం ఏం కంటిన్యూ చేయొచ్చు, డిగ్రీ కంటిన్యూ చేయొచ్చు. డిగ్రీ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఎంకామ్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు. బీకామ్ లో ఇన్ కేస్ కంప్యూటర్స్ చేసాం అనుకోండి, మనం ఎంసీఏ కూడా చేసుకోవచ్చు. మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సమానం. సో మన కెరీర్ ఏం ఆగిపోదు, సిఏలోకి రావడం వల్ల కెరీర్ ఆగిపోదు, అలా కంటిన్యూ అవుతుంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంటర్తో ఆగిపోం. ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుంది, డిగ్రీ తర్వాత ఎంబీఏ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అదే 5-6 సంవత్సరాల్లో. అంతే కదా. సో దానివల్ల మన కెరీర్ ఏమి మధ్యలో ఆగిపోదు. నెక్స్ట్, సో ఈ డౌట్ కామన్ గా అందరికి వస్తుంది, ఆగిపోతే ఏం చేయాలని. అది కూడా నేను ఇందులో క్లారిఫై చేస్తాను. నెక్స్ట్, ఇంకా ఏమైనా కామన్ డౌట్స్ ఉన్నాయా అందరికి? ఎవరికైనా శాలరీలు చెప్పాను, ఎంత సంపాదించవచ్చు అని చెప్పాను. ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అంటే, ఒక బిజినెస్ ఇండియాలో ఉంది అంటే ప్రతి బిజినెస్ కి కూడా సిఏ రిక్వైర్మెంట్ ఉంటుంది. సిఏ రిక్వైర్మెంట్ లేకుండా ఉండదు. సే ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ పెట్టాను, నాకు ఒక బ్యాంక్ నుంచి లోన్ కావాలి. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సిఏ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెమ్మంటారు. ఏమని? నేను లోన్ ఇస్తే నువ్వు రీపే చేయగలవా లేదా, తిరిగి కట్టగలవా లేదో ఒక సిఏ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకో కట్టగలవని. ఆ సంతకం కూడా సిఏ పెట్టాలి. అలా అనమాట. సో బిజినెస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి రన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఎవ్రీవేర్ సిఏ రిక్వైర్మెంట్ ఉంటది. ఇండియాలో దాదాపు 20 లక్షల కంపెనీలు ఉన్నాయి. 20 లక్షల కంపెనీలు దాదాపు 16 లక్షల కంపెనీలు ఆపరేట్ అవుతున్నాయి. 4 లక్షల కంపెనీలు ఇంకా ఆపరేట్ అవ్వట్లేదు. సో ఈ 16 లక్షల కంపెనీలకి కూడా ఖచ్చితంగా ఎవరి రిక్వైర్మెంట్ ఉంటది? సిఏ రిక్వైర్మెంట్ 100% ఉంటది. సిఏ సంతకం పెడితేనే ఆ కంపెనీ రన్ చేయడం అవుతుంది. ఎలాంటిది, మన ఇండియాలో ఉన్న సిఏలు ఎంతమంది ఉన్నారు? 3,50,000 నుంచి 4 లక్షల మధ్యలో ఉన్నారు. ఇంకా ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? 16 లక్షల కంపెనీలు ఉన్నాయి. సో నేను అనేది ఒక కంపెనీ గురించి నేను చెప్తున్నా. సిఏ చేసే 100 పనుల్లో ఇది ఒక పని. సో ఇలాంటి అవకాశాలు మనకి చాలా ఉంటాయి. మనం ఆలోచించాల్సింది సిఏకి జాబ్ దొరుకుతుందా లేదా అని ఆలోచించొద్దు. ఖచ్చితంగా దొరుకుతుంది, దేర్ ఇస్ నో అదర్ డౌట్. మనం ఆలోచించాల్సిందంతా కూడా పాస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎంత చదవాలి, ఎక్కడ చదవాలి, ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. అది. సో పాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అలాంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నౌ ఇప్పుడు నేను అందరికి ఒక సిఏలోకి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వకుండా వెళ్ళగలరా? సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వకుండా వెళ్ళగలమా? ఛాన్సే లేదు. అంటే కెరీర్ లో ఈ సిఏ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది పాస్ అవ్వకపోతే అసలు నెక్స్ట్కి వెళ్ళలేము. హయ్యర్ లెవెల్స్ అనేది వేరే విషయం, కానీ గ్రౌండ్ లెవెల్ ఇది పాస్ అవ్వకపోతే మనం నెక్స్ట్కి వెళ్ళగలమా? ఛాన్సే లేదు. ఈ సిఏ ఫౌండేషన్ కోచింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి ఫౌండేషన్ లెవెల్లో కోచింగ్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా ఎంట్రన్స్ లెవెల్ పాస్ అవుతారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఇంకొక లెవెల్ పాస్ అయితే వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎంట్రన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫేజ్ లో ఖచ్చితంగా మా సపోర్ట్ ఉండాలి అని చెప్పి 1.5 year బ్యాక్, ఇప్పుడు నేను సిఏ పాస్ అయింది 2018. నేను 2018 నుంచి చెప్పింది సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ అవి చెప్పాను అనమాట. ఫౌండేషన్ ఎప్పుడు చెప్పలేదు. ఫౌండేషన్ అనేది చిన్నది,
దానికి మేము అవసరం లేదు అని అనుకొని ఎప్పుడు రాలేదు. కానీ సంవత్సరంన్నర నుంచి లాస్ట్ 1.5 ఇయర్ నుంచి సిఏ ఫౌండేషన్ కోచింగ్ కూడా మా ఎవరైతే హై లెవెల్ ఫ్యాకల్టీ హైయర్ లెవెల్స్ లో చెప్తున్నారో వాళ్ళని సిఏ ఫౌండేషన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ లో ఉన్న 4 సబ్జెక్టుల్లో ఇప్పుడు అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఏంటి లా ఉంది, దాని తర్వాత మ్యాథ్స్ ఉంది, దాని తర్వాత ఎకనామిక్స్ ఉంది. ఈ సబ్జెక్టుల్లో ఈ 4లో 2 సబ్జెక్టులు నేనే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన కాలేజీలో లా ఒకటి, ఎకనామిక్స్ ఒకటి పూర్తిగా ఇన్ డెప్త్ లో ఎవ్రీథింగ్ విడమర్చి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాసు కూడా రికార్డు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ ఎలా రికార్డ్ అవుతుంది, సిమిలర్ గా ఆ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. క్లాస్ లో మీలాగా స్టూడెంట్స్ కూర్చుంటారు, ఇప్పుడు పేరెంట్స్ కూర్చున్నారు, స్టూడెంట్స్ కూడా కూర్చుంటారు. నార్మల్ గా మా క్లాసుల్లో ఎవ్రీథింగ్ రికార్డ్, రికార్డింగ్ వీడియోలు, సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసి రికార్డ్ చేసి చూసుకోవడం కోసం ఒక అవకాశం కల్పించడానికి ఇలా వీడియో రికార్డింగ్ కూడా జరుగుతుంది. ఇలా 4 సబ్జెక్టులకి మీకు 2 సబ్జెక్టులు నేను చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ కి ఒక ఐఐటి ఫ్యాకల్టీ వస్తారు, ది బెస్ట్ ఐఐటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ చెప్తారు. అకౌంట్స్ కి ప్రిన్సిపల్ సార్ చెప్తారు, అకౌంట్స్ కి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సారే వస్తారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా క్లాసెస్ చెప్తారు అనమాట. అది అకౌంట్ సబ్జెక్ట్ ఆయన చెప్తారు, ఎక్స్పర్ట్ ఇన్ అకౌంట్ సబ్జెక్ట్, నేను ఎక్స్పర్ట్ ఇన్ లా అండ్ ఎకనామిక్స్. సో ఇక్కడ మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఏ స్టూడెంట్ కూడా ఒకవేళ ఫెయిల్ అయితే ఏ స్టూడెంట్ కూడా మాకు ఈ టీచర్ సరిగ్గా చెప్పలేదు అందుకే మేము ఫెయిల్ అయిపోయామన్న మాట రాదు. ఇక్కడ ఎందుకు రాదు అంటే మా ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది, మేము ఎలా చెప్తున్నాం ఏంటని ప్రతిదీ ఉంటది కదా అందులో. ఇప్పుడు ఏదో ఇదేమీ లేకపోతే ప్రూఫ్ లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు మీరు సరిగ్గా చెప్పలేదని. మీరు ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది అంటే స్టూడెంట్ మా వైపు వేలెత్తి చూపించడానికి ఏమి ఉండదు, అంటే అంతలాగా మేము డామినేటింగ్ గా చెప్తాం. వేరే స్టూడెంట్ మేము చెప్పిన దాన్ని ప్రాపర్ గా రిసీవ్ చేసుకొని కరెక్ట్ గా చదువుకుంటే 100% పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఫౌండేషన్ తో పాటు ఫౌండేషన్ ఇంటర్మీడియట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ మన లాస్ట్ ఇయర్ 30 మంది స్టూడెంట్స్ లో 30 నుంచి 35 మంది ఉంటారు ఎంఈసి స్టూడెంట్స్ లో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ టాప్ 492 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. తర్వాత ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అది కూడా అంతే, సెకండ్ ఇయర్ కూడా 30 నుంచి 35 మంది స్టూడెంట్స్ ఉంటారు. 981 అవుట్ ఆఫ్ 1000. ఇది స్టేట్ సెకండ్ మార్క్. ఇది 981. ఇది ఎంత మందిలో 30 నుంచి 35 మందిలోనే. సో ఇంటర్మీడియట్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. మనం కరెక్ట్ గా చదివితే ఏకంగా స్టేట్ లెవెల్ మార్కులు వస్తాయి మనకి. దాంతోపాటు సిఏ ఫౌండేషన్ కూడా మొన్న జనవరిలో జరిగిన ఎగ్జామ్స్ కి రిజల్ట్ మనకి మార్చి 5వ తారీఖున 6వ తారీఖున వచ్చింది మన గత నెల. సో అందులో కూడా మన విశాఖపట్నం టాప్ మార్కు ఇక్కడ నుంచే రావడం జరిగింది. 303 మార్కులు, 303 అవుట్ ఆఫ్ 400. ఇది కూడా విశాఖపట్నం టాప్ మార్క్. రెండో టాప్ మార్క్ 297 అవుట్ ఆఫ్ 400. సెకండ్ ఇది కూడా విశాఖపట్నం సెకండ్. రెండు కూడా ఇదే క్లాస్ రూమ్ వాళ్ళది, ఇందులోనే చదివేరాలి. సో విశాఖపట్నం టాప్ మార్కులు వాళ్ళకి వచ్చాయి, వాళ్ళకి మేమే ఫ్యాకల్టీ. సో ఇంటర్మీడియట్ ఇంపార్టెంటే, ఫౌండేషన్ కూడా ఇంపార్టెంటే. సో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ స్టూడెంట్ యావరేజ్ గా చదువుతాడు అని ఉంటే మీరు డౌట్ పడవచ్చు సీఏ అవుతుందా అవ్వదా అని. అబోవ్ యావరేజ్ చదువుతాడు, చెప్పింది అర్థం చేసుకోగలుగుతాడు, చదివే మైండ్ సెట్ ఉన్నోడు, చదివే ఇంట్రెస్ట్ ఉన్నోడు, యాటిట్యూడ్ ఉన్నోడు అని మీరు కనిపిస్తే ఖచ్చితంగా సీఏ పాస్ అవ్వగలుగుతారు. ఒక మరీ మనం చెప్పింది వెండు చదవడు అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. కానీ అట్లీస్ట్ తనకు చదివే మైండ్ సెట్ ఉంది, సీరియస్నెస్ ఉంది, చదవాలని ఇంట్రెస్ట్ తనకు ఉంది అని ఉన్న ఎవరైనా కూడా ఈ కోర్స్ పాస్ అవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది పేరెంట్స్కి డౌట్ ఏమొస్తుంది, మా వాడు సూట్ అవుతాడా అవడా అనేది ఫస్ట్ డౌట్. సో ఆ డౌట్కి ఇదే ఆన్సర్. చదివే ఇంట్రెస్ట్ ఉన్నోడైతే అప్పటి వరకు సరి చదవకపోయినా పర్వాలేదు, ఈరోజు చెప్తున్నాను, అప్పటి వరకు 10th క్లాస్ మార్కులతో సంబంధం లేదు. నా 10th క్లాస్ మార్కులు 78%, 78%.
నా 10th క్లాస్ మార్కులు 600కి 478 నా మార్కులు. మరి CA ఫైనల్ క్వాలిఫై చేశానుగా. సో పాసిబిలిటీ ఉంది, కానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెంట్. నాకు 10th క్లాస్లో 78% వచ్చినా నన్ను నేను మార్చుకొని ఇంటర్మీడియట్లో 92%కి వెళ్ళా. అంటే ఇంప్రూవ్మెంట్. ఆ ఫర్దర్ లెవెల్స్లో CA CPT ఇంప్రూవ్మెంట్. అలా ఎవ్రీ టైం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా CAకి పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆ డౌట్ కూడా నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? మీకేమైనా డౌట్స్ వైండప్ చేయొచ్చా? స్టూడెంట్ ఇంకేమైనా ఉన్నాయా? అన్ని చెప్పానా? వెరీ గుడ్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫర్దర్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా నన్ను అడగొచ్చు. సో CA లాంటిదే ఇంకో కోర్స్ కూడా ఉంది, అది CMA అని ఇంకోటి ఉందన్నమాట, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అని. CAలో ఏ సిలబస్ ఉంటుందో CMAలో కూడా అదే సిలబస్ ఉంటుంది. సో CA మేలో ఎగ్జామ్ అయింది అనుకోండి, CMA జూన్లో ఎగ్జామ్ అవుతుంది. సో రెండు కూడా మనం రాయొచ్చు, అంటే ఒకే కోచింగ్తో 2 కోర్సులు మనం చేయొచ్చు. CMA కూడా ఇవాళ చాలా బాగుంది. మొన్న ఢిల్లీలో CMAకి సంబంధించిన రిజల్ట్ వచ్చి CMA ఫైనల్ పాస్ అయిన వాళ్ళందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టారు. ఢిల్లీలో 36 లక్షలకి ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు, 36 lakhs per annum. ఓకే, సో అది కూడా యావరేజ్ ప్యాకేజెస్ మీకు 10 లక్షల నుంచి 15 లక్షలు per annum ఉంటుంది CMAలో కూడా. అది కొంచెం కంపారిటివ్లీ CA కన్నా లిటిల్ ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అది కొంచెం సింపుల్గా ఉంటుంది. అంటే మనం టార్గెట్ చేస్తే ఇప్పుడు 2 చేస్తాం. మీరు అనుకోవచ్చు, ఒక స్టూడెంట్ ఇన్ని ఎలా చేసేయగలరండి, డిగ్రీ చేసేయమంటున్నారు, CA చేసేయమంటున్నారు, CMA చేసేయమంటున్నారు, అంత చేయగలరా అంటే, సార్ నేను MBBS ఇంజనీరింగ్ IAS చేసేయమనట్లే. అవన్నీ ఒకటే, అన్ని వేరు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సేమ్, ఒకటే సిలబస్, 3 కోర్సులు. ఒకసారి చదివితే చాలు, 3 సార్లు మనం చదవక్కర్లేదు. కాబట్టి చేయమని చెప్తున్నాను. వేరే మీరు డాక్టర్ చదివితే ఇంజనీరింగ్ చేయగలమా? నో, అది సబ్జెక్ట్ వేరు, ఇది సబ్జెక్ట్ వేరు. ఇది చదివి IAS చేసేయగలమా? అది సబ్జెక్ట్ వేరు, ఇది వేరు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 ఉన్నాయి, డిగ్రీ, CA, CMA ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? సేమ్ సబ్జెక్ట్, అన్ని క్వాలిఫై అవ్వచ్చు. కాబట్టి అన్ని రాయమని చెప్తాను అదనమాట. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నేనేం చెప్తాను, ఎవ్రీథింగ్ ఇందులో ఉంది. ఎస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫర్దర్గా నన్ను మీట్ అవ్వచ్చు. ఇది నా కాంటాక్ట్ నెంబర్ 9700716787. ఇది నా కాంటాక్ట్ నెంబర్. ఏ డౌట్ వచ్చినా మీరు అడగొచ్చు. లేదా ఒకవేళ యూట్యూబ్ వీడియోలో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే అక్కడ కమెంట్ సెక్షన్లో కూడా పెట్టొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ వైండ్ అప్ ద సెషన్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.